జరుగుతోంది. 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో 13 చొప్పున స్థానాలున్నాయి. పశ్చిమ బెంగాల్ 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ లోని ఒక చోట పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ మేరకు ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైందనే విషయాన్ని మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు చివరి పోలింగ్ విడత అని చెప్పుకోవచ్చు. మొత్తం 7 విడతల్లో భాగంగా ఈరోజు చివరి విడత. ఈ విడతలో భాగంగా మొత్తం 57 నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఎన్నిక కొనసాగుతుంది. మొత్తం 8 రాష్ట్రాలలో ఈ ఎన్నిక కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ఏదైతే బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నిక ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతుంది. దాదాపు 57 నియోజకవర్గాలు, 8 రాష్ట్రాలు. సో చివరి దశ కాబట్టి ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఎలాంటి హింసాత్మకతలు జరగకుండా చర్యలు తీసుకుంది ప్రధానంగా. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో కాస్త అక్కడ సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సో ఇప్పటివరకు ఉదయం 11 గంటల వరకు చూసుకుంటే పర్సంటేజ్ బీహార్లో 8 సీట్లకు గాను 24%, చండీగఢ్లో ఒక సీట్కి 25% నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో 4 ఎంపీ సీట్లకు గాను 31%, జార్ఖండ్ 3 ఎంపీ సీట్లకు గాను 29%, ఒడిశా 6 సీట్లకు గాను 22%, పంజాబ్ 13 సీట్లకు గాను 23%, ఉత్తరప్రదేశ్ 13 సీట్లకు గాను 25%, పశ్చిమ బెంగాల్లో 9 సీట్లకు గాను 25%. అంటే పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఓటింగ్ పర్సెంట్ ఇప్పటివరకు నమోదైంది. సో ఓవరాల్గా 11 గంటల వరకు ఈ 8 రాష్ట్రాలలో 26% ఓటింగ్ నమోదైంది తెలుస్తూ ఉంది. సో ఇంకా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటింగ్ సెంటర్కి వస్తున్నారు. ఉదయం పూట కాస్త ఓటింగ్ స్పీడ్గా కొనసాగినప్పటికీ మధ్యాహ్నం కాస్త నార్త్ ఇండియాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ నేపథ్యంలోనే కాస్త ఓటింగ్ పర్సెంటేజ్ మధ్యాహ్నం టైంలో తగ్గింది. సో కాబట్టి మళ్ళీ 3 గంటల తర్వాత ఓటింగ్ పర్సెంట్ పుంజుకునే అవకాశం ఉన్నట్టు ఎన్నికల కమిషన్ చెప్తోంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజ్లు ముగిశాయి. ఈరోజు 7 ఫేజ్లు, అంటే మొత్తం 7 ఫేజ్ల్లో కలిపి 543 లోక్సభ స్థానాలకు ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని చెదురుకట్టలు తప్ప మిగతాదంతా దేశవ్యాప్తంగా ఎన్నికలైతే నిర్వహణ ఎలక్షన్ కమిషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్లో ఆయా పార్టీలు తమ అంచనాలు వేస్తున్నాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్నట్టు విపక్షాలు చెప్తున్నాయి. సో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తున్నట్టు బీజేపీ నేతలు అంటున్నారు. సో ఓవరాల్గా ఈరోజు సాయంత్రం తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి ఒక అంచనా వేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.